HFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ఉగాది 2025 సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని తెలియజేస్తున్నాను. విశ్వావసునామ సంవత్సరంలో జరిగేటటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది 2025 సంవత్సరం నుంచి వచ్చే ఉగాది 2026 సంవత్సరం వరకు ఎలా ఉంటుందో మనం రాశుల వారీగా ఒక్కొక్క రాశి నుంచి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి ఈ ఉగాది విశ్వావసునామ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14గా కనబడుతుంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 7గా కనబడుతుంది. అంటే మనకి ఖర్చు చాలా ఎక్కువగా కనబడుతుంది మేషరాశి వారికి. ఈ సంవత్సరంలో ఏం జరుగుతుందండి అంటే మే 30, 2025 సంవత్సరంలో ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మనకి మిథున రాశిలోకి మారడం, ఆ తర్వాత ఈ యొక్క రాహువు మీనరాశిలో ఉన్నటువంటిది మే 25వ తారీఖు నుంచి మనకి 2025 సంవత్సరం అక్కడ ఏమవుతుందంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి, అలాగే కేతువు మన కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారుతాడు. అలాగే మార్చి 29, 2025 సంవత్సరంలో మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉన్నటువంటి ఈ శని మీనరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్లానెట్స్ ట్రాన్సిట్ జరుగుతున్నాయి. కాబట్టి మేషరాశి వారందరికీ కూడా ఆదాయాలలో వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏమీ ఢోకా లేదు. వాళ్ళకి గత సంవత్సరంతో పోల్చుకుంటే రాబడి తక్కువగా కనబడుతుందండి, మరి 2 అనుకుంటారు. అట్లా కాదు, రాబడి స్టాండర్డ్గానే ఉంది. కాకపోతే ఖర్చులు ఎక్కువగా చేసుకుంటారు. మీరు బంధుమిత్రు వినోద కార్యక్రమాలు అనేటటువంటివి చేసుకుంటారు. తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేస్తారు. ఎందువల్లంటే రాహువు మరి మీకు కుంభరాశిలో ఉన్నప్పుడు మీరు గుజరాత్, రాజస్థాన్ ఇలా 12 శక్తిపీఠాలకి, 18 శక్తిపీఠాలకి, 12 జ్యోతిర్లింగాలకి మీరు తిరగడం అనేటటువంటిది జరుగుతాయన్నమాట. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో కాస్త వెనకబడతారు వీళ్ళు. అలాగే మనకి సంతానం లేనటువంటి వాళ్ళకి కొంత సంతానం అనేటటువంటిది ఛాన్సెస్ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి అవకాశాలు కొంచెం తక్కువగా మనకు కనబడుతున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారికి వాళ్ళ పిల్లల నుంచి తలపోట్లు అనేటటువంటివి ఎక్కువగా అధికంగా వస్తాయి. కాబట్టి ఈ కుటుంబంలో కొంచెం మానసిక చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద తలపోట్లు ఇలాంటివన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి పరిహారాలు మనం ఏం చేసుకోవాలండి మేషరాశి వారికి అంటే, బద్ధకం బాగా పెరిగిపోతుంది కాబట్టి ఒక శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి 1.5 కిలో నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు శనివారం నాడు 108 ప్రదక్షిణాలు చేయండి. నీళ్లు బాగా పోయండి. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, మరి వ్యయం 5గా ఉంది. అలాగే మనకి రాజ్యపూజ్యం 1, అవమానం 3గా మనకి కనబడుతున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారందరికీ కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆదాయాలు బాగా పెరుగుతున్నాయి. ఖర్చు దగ్గరికి వచ్చేసరికి మనకి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొంచెం తక్కువగా కనబడుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళంతా కూడా పిసనారులు అయిపోతారనమాట. అంటే ఆ డబ్బును కూడబెడతా ఉంటారు. అనేకమైనటువంటి వ్యాపారాలు, అనేకమైనటువంటి వృత్తుల్లో మీరు స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు ఢోకా లేదు. మరి ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి అగ్రదేశాల్లో రిసెషన్ నడుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి గురుడు మే 30 నుంచి మనకి ఈ ధనస్థానంలోకి రావడం మూలంగా మీకు అధికంగా ధనము అనేటటువంటిది పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి మరి మే
14 దాటిన తర్వాత మనకి ఈ యొక్క కేతువు మనకి ఎక్కడి నుంచి అండి, మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తున్నాడు. అర్ధాష్టమ కేతువు. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు, ఇతర ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు దొరుకుతాయి. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి మీకు చక్కగా ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీకు అవకాశాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాలకు వెళ్ళడానికి ఆ చక్కటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు నూతన వస్త్రాలంకరణ అనేటటువంటిది ఈ సంవత్సరం చేస్తారు. దాన ధర్మాలు అధికంగా చేస్తారు. రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో తీవ్రత అనేటటువంటిది కనబడుతుంది. కొలీగ్స్ నుంచి, అలాగే ఈ యొక్క మీ సీనియర్స్ నుంచి కాస్త ఒత్తిడి అనేటటువంటిది మీకు కనబడడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఇనప వస్తువులతో వ్యాపారం చాలా బాగుంటుంది. అండ్ ఇనప టాటా స్టీల్స్ ఇలాంటి ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్ అందరికీ కూడా మరి బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఊర్లు తిరుగుడు, మీకు ఏకాంతంగా మీరు ఒంటరిగా దైవక్షేత్రాలకి వీటిలన్నిటికీ కూడా మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరము మొత్తము వృషభ రాశి రైతుల పంట బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. అప్పులన్నీ తీరుస్తారు. అలాగే ఇతర సొంత వృత్తులు అంటే చాకలి, మంగలి ఇలా సొంత వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా బాగుంటుంది. కాబట్టి పరిహారాలు మనం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి అన్ని రంగుల వస్త్రాన్ని పెదబ్రాహ్మడికి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే గరికెగడ్డతో వినాయకుడికి పూజ చేసుకోవాలా. మరి ఈ విధంగా మనకి ఇలా ఉండ్రాళ్ళని స్వామివారికి గణపతికి ఆరాధన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 14గా ఉంది, మరి వ్యయం 2గా ఉంది. అలాగే రాజ్యపూజ్యత 4గా ఉంది, అవమానము మనకి 3గా ఉంది. అంటే మిథున రాశి వాళ్ళందరినీ కూడా ప్రజలంతా గౌరవిస్తారు. ఆదాయాలు పెరిగిపోతాయి. ఖర్చు 3 ఉంది. పిసనారి వాళ్ళు అయిపోతారు, 2 ఉందన్నమాట. ఆదాయం ఇంకా పిసనారి వాళ్ళు అయిపోతారనమాట. కాబట్టి ఆదాయం చాలా బాగా పెరిగింది. ఇల్లు స్థలాలు అన్నీ కూడా భర్తల చేత కొనిపించేశారు. అత్తగారి పీడలు, ఆడపడుచుల పీడలు పోవాలి అనుకున్నారు, అన్నీ పోయినాయి. మీకు ఇంకా మనశ్శాంతి అనేటటువంటిది వచ్చేసింది పూర్తిగా. కాబట్టి ఆ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో ఈ యొక్క మిథున రాశి వారందరికీ కూడా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ యొక్క మిథున రాశి వారికి జన్మంలో గురుడు రావడం వల్ల మీకు ఆరోగ్య సంబంధమైనటువంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి, డయాబెటీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మైగ్రేన్ వ్యాధితో మిథున రాశి వాళ్ళు కొంతమంది బాధపడుతున్నారు. భర్తల్ని మ్యానిపులేట్ చేసేయగలుగుతున్నారు. మీ భర్తల్ని కొంగు కట్టేసుకుని మీ చుట్టూ తిప్పించుకుంటూ ఉన్నారు మీ మిథున రాశి వారు. ఈ సంవత్సరం ఇంకా తిప్పించేసుకుంటారు. మీ భర్తలంతా కూడా హ్యాండ్ ప్యాకెడ్లు అయిపోతారనమాట. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి మొన్నటిదాకా కేతువు, అర్ధాష్టమ కేతువు చాలా ఇబ్బంది పెట్టాడు. బాధుడు అనమాట. ఈ సంవత్సరం అట్లా కాకుండా చక్కగా మనకి కేతువు ఈ సింహరాశిలోకి రావడం వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. మేము విదేశాలకు తీసుకెళ్తాడని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుంటే ఇతనేమో ఫ్యామిలీ పర్సన్ అయ్యి ఎంతసేపు మా అక్క, మా అమ్మ అంటున్నాడండి అని బాధపడేటటువంటి మిథున రాశి వాళ్ళందరూ చాలామంది ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఈ బాధ అంతా కూడా ఇన్ని సంవత్సరాలు పెళ్ళై 13 సంవత్సరాలు అయిందండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మీకు రెక్కలు వచ్చేసినాయి అనమాట. మీ భర్త మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్ళడం అనేటటువంటి మీ మోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇండియానే బెస్ట్ అని అనిపించేలాగా అవుతుందన్నమాట. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విద్య పట్ల ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలా లేకుండా మీరు మీ యొక్క అభివృద్ధిని మీరు పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇక ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి అనుకునేటటువంటి విద్యార్థులంతా కూడా మీరు ఫారిన్లో మీరు సాధిస్తారు. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి మీ కళలు నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ మిథున రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి రాహు మే 30 తర్వాత మీకు అదృష్టాన్ని కలగజేస్తాడు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్నటువంటి
ఉన్నటువంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు. అండ్ డియూ దమన్ ఇలాంటి ఐలాండ్స్కి అంతా కూడా మీరు యాత్రల రూపంలో వలస వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగే మెస్మరిజం పవర్ పెరిగిపోతుంది. అందరినీ కూడా మిమ్మల్ని మీ గ్రిప్పుల్లో పెట్టుకోవాలని చెప్పి మీరు ప్రయత్నిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు సఫలీకృతులు అవుతారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ సంగతి చూసుకుందాం, ఆ గ్రహం వచ్చి మిమ్మల్ని బాధేస్తుంది అనమాట. అలాగే ఈ యొక్క శని గ్రహము వృత్తిలో మీకు స్టాండర్డ్నెస్ని తీసుకొస్తుంది. పరిహారాలు ఏమి చేసుకోవాలండి అని అంటే, ఈ యొక్క గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి, గురువుకి కిలోంపావు శనగల్ని తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి దానం చేసుకోండి. మరి తెల్లవారుజామున కుదరకపోతే కనుక 6 గంటలకి మీరు దానం చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకుని మేడి చెట్టును ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దానికి గురువారం నాడు 108 ప్రదక్షిణాలు చేసుకోండి. దానికి బాగా నీళ్లు పోయండి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2గా ఉంది. అలాగే ఈ యొక్క అవమానము 6గా ఉంది, రాజ్యపూజ్యత 7గా ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారికి మనం కనుక తీసుకున్నట్లయితే ఆదాయం బాగా పెరిగిందనమాట. కాబట్టి మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. గత సంవత్సరం 2024 సంవత్సరం ఎలా జరిగిందంటే నత్తనడక, 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమంలో మే నెల ఎండింగ్ నుంచి మనకి రాహువు కుంభరాశిలోకి రావడం ద్వారా అష్టమ రాహు మీకు మనశ్శాంతి లోపాన్ని మీకు కలిగిస్తుంటుంది. అలాగే మనదాకా ప్రతి పనిలో కూడా అడ్డంకులు కొట్టినటువంటి అష్టమ శని భాగ్యంలోకి రావడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి పనులన్నీ కూడా చక జరిగిపోతూ ఉంటాయి. ఇకపోతే మొన్నటి దాకా మిథున రాశి వారంతా కూడా పోలీస్ స్టేషన్లకి కోర్టుల చుట్టూ తిరిగారు. ఇప్పుడు మీ వంతు వచ్చింది కనుక జాగ్రత్తగా కనుక మీరు ఉండకపోయినట్లయితే వ్యయ గురుడు మిమ్మల్ని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ధనస్థానంలో కేతు వచ్చాడు. మరి అందువలన చప్ప కింద పాము కింద నత్త నడకలాగా సంపాదన అనేటటువంటిది ఉంటుంది. ఉద్యోగాలు ఎక్కడైనా సరే, మరి ఫ్యాక్టరీలు కానీ, మరి ఎక్కడైతే జాబులు చేసుకుంటున్నారో అక్కడ మీ యొక్క ఇన్కమ్స్ అనేటటువంటిది మీకు కనబడకుండా పెరగడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి భద్రత అనేటటువంటిది ఉంది. ఉద్యోగస్తులకి అభద్రతా భావన అవసరం లేదు. ఇకపోతే విద్యార్థులు కర్కాటక రాశి వారు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా డౌన్ అయిపోతారనమాట. చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎంతసేపు కూడా మీరు ఈ యొక్క ఈ భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఏదో అదృష్టవశాత్తు మీరు పనులు పూర్తవుతూ ఉంటాయి. కానీ నిద్ర ఈ బద్ధకము అనేటటువంటి దాన్ని మీరు పోగొట్టుకోవాలి. రైతుల దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి బాగుండదు. కర్కాటక రాశి వాళ్ళకి జాగ్రత్తగా వ్యాపారాలు, జాగ్రత్తగా వ్యవసాయాలు ఇవన్నీ చేయండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టును ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. రోజు 108 ప్రదక్షిణాలు చేయాలి. కానీ కుదరదు కాబట్టి శనివారం నాడైనా సరే చేయండి. బాగా 2 బకెట్ల నీళ్లు మీరు పోయండి. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరం తర్వాత ఆదాయం మనకి 11, వ్యయం 11గా ఉంది. అదేవిధంగా మనకి ఈ 3 రాజ్యపూజ్యము, అవమానం 6గా ఉంది. కాబట్టి ఈ సింహరాశి వారందరికీ కూడా ఎలా ఉంటుందండి అని అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టి పడేస్తారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియా టూర్స్ ఎక్కువైపోతాయి. మీరు ఒకసారి, మీ భర్త ఒకసారి, మీ కొడుకు ఒకసారి, మీ కూతురు ఒకసారి అన్నట్టు మొత్తం మీ జీతపత్యాలన్నీ కూడా ఈ యాత్రలకే సరిపోతాయి అన్నమాట, ఇండియన్ యాత్రలకి. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. సంపాదన అద్భుతంగా సంపాదిస్తారు. అయితే ఈ సింహరాశి వారిలో జన్మంలో వచ్చినటువంటి కేతుగ్రహ ప్రభావం వలన తీర్థయాత్రలు, దేవుళ్ళు, గుళ్ళు ఫారెన్లో ఉన్నా సరే తిరుగుతూ ఉంటారన్నమాట. అయితే
కోపం చాలా అధికంగా ఎక్కువగా ఈ సంవత్సరం వస్తుంది. మరి దానివల్ల అన్ని వస్తువులు, ఖరీదైనటువంటి వస్తువులకి మీరు దూరంగా ఈ సంవత్సరం అంతా ఉండండి, లేకపోతే వాటిని అన్నింటిని బద్దలు కొట్టేయడం అనేటటువంటిది మీరు చేస్తారు. ఇకపోతే ఈ యొక్క మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత మరి ఈ యొక్క శని అష్టమ స్థానంలోకి వెళ్ళిపోవడం అనేటటువంటి జరిగింది. మే 30, 2025 సంవత్సరం తర్వాత రాహు మరి ఈ యొక్క కుంభరాశిలోకి రావడం ద్వారా మనకి ఏమి జరుగుతుందండి అని అంటే, రఫ్గా మనకి ఈ యొక్క భార్యాభర్తల మధ్య వితండ వాదాలు అనేటటువంటివి తర్కం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వాములతోనే కాదు, వ్యాపార భాగస్వాములతో కూడా వితండ వాదాలకి మీరు దిగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఇది గత సంవత్సరం అంతా కూడా విషాదంగా ఏదో నిరాశ కోల్పోయిన వాళ్ళలాగా ఉన్నటువంటి మీరు ఈ సంవత్సరం మరి మార్చి 29 తర్వాత మీరు మారడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ రైతులకు బ్రహ్మాండంగా ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్ వాళ్ళందరికీ కూడా బాగుంటాయి. అన్ని వర్గాల వారికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే చక్కగా మనకి రావి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకొని శనివారం నాడు కంపల్సరీ 108 ప్రదక్షిణాలు బకెట్ నీళ్లు పోసి చేయాల్సినటువంటి అవసరం. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరం నుంచి మనకి చక్కగా ఈ బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ 14 ఆదాయం ఉందండి, ఖర్చు 2 ఉంది, వ్యయం రాజ్యపూజ్యం 6, అవమానం 6గా కనబడుతున్నాయి. కాబట్టి బాగా మీ అందరికీ కూడా ఇన్కమ్స్ ఈ కన్యారాశి వాళ్ళకి బాగా పెరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కన్యారాశి వారంతా కూడా భార్యాభర్తల మధ్య గొడవలతో సతమతమవుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది 2025 సంవత్సరం తర్వాత ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీకు పరిష్కార మార్గం అనేటటువంటిది కనబడుతుంది. ఇక ఈ కన్యారాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహము వ్యయస్థితిగతుడై ఉన్నాడు. దాని ద్వారా చాదస్తము ఇంకా పెరిగిపోతుంది కన్యారాశి వాళ్ళకి. మరి ఈ 7వ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము షష్ఠస్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి శత్రువులపై ఆధిపత్యము, మెస్మరిజం పవర్ అనేటటువంటిది మీ అందరికీ కూడా వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అధిక ఫలసాయాన్ని, వ్యాపారాన్ని, ఆదాయాన్ని మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని మరి 7వ స్థానంలోకి రావడం ద్వారా మరి నిద్ర ఎక్కువ మీరు పడుకోవడము, అండ్ కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని మీ భర్తలతో, భార్యలతో, వ్యాపార భాగస్వామ్యులతో మీరంతా కూడా దెబ్బలాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది వేస్ట్ అనమాట ఇవన్నీ కూడా పనులన్నీ. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క గురుడు మరి మే 30, 2025 సంవత్సరం తర్వాత మిథున రాశిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి బ్రహ్మాండంగా ఉంది. కన్యారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. విద్యార్థులు చదువులు బ్రహ్మాండంగా పుంజుకుంటారు. ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మరి ఈ పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి, స్థలాలు కొంటారు. ఇంకేముందండి, అన్నీ బాగున్నాయి. ఒక భార్యాభర్తల మధ్య సమస్య కొంచెం దారికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రైతులు, ఇతర వర్గాల, అన్ని వర్గాల వారికి బ్రహ్మాండంగా ఉంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా మనకి ఒక రావి చెట్టును చుట్టూ తీసుకొని రావి చెట్టుకు నీళ్లు పోస్తూ ప్రతి నెల కూడా మనం ప్రతి వారము కూడా శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు చక్కగా దానం ఈ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. లేకపోతే మీకు కుదిరిన టైంలో చేసుకోండి. 108 ప్రదక్షిణాలు ప్రతి శనివారము 19 వారాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.
తులారాశి, ఈ తులారాశి వారికి మనకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ ఆదాయము 11 ఉంది, వ్యయం 5 ఉంది. ఆ తర్వాత రాజ్యపూజ్యము 2, అవమానం 2గా ఉంది. కాబట్టి తులారాశి వారందరికీ కూడా వద్దంటే ఆదాయం పెరుగుతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో పికప్ ఉంది. కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా కాస్త మనశ్శాంతి వస్తుంది. కోర్టు ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్తాయి. ఈ తులారాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహము భాగ్యస్థానంలోకి రావడం ద్వారా భార్యాభర్తల మధ్య అనుబంధం అనేటటువంటిది పెరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఇతరుల నుంచి మనకు రావాల్సినటువంటి అప్పులు కానీ బకాయిలు కానీ రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి లాభములో కేతువు రావడం అనేటటువంటిది జరిగింది. మరి ఎప్పుడు మనకి ఎండింగ్ వచ్చేసరికి మే 29, 2024 సంవత్సరం నుంచి దాని ద్వారా మనకి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది జరిగింది ఇంతకాలం కూడా. ఇప్పుడు పంచమంలోకి ఈ యొక్క రాహుగ్రహం మే 30, 2025 సంవత్సరం నుంచి రావడం జరిగింది. అలాగే ఈ యొక్క రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి రావడం, అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శని మనకి మీనరాశిలోకి మార్చి 29, 2025 సంవత్సరంలోకి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. దీని ద్వారా మీకు ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు రావడము, మీకు లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరగడము అనేటటువంటిది ఖచ్చితంగా జరిగింది. ఈ సంవత్సరం జరుగుతుందన్నమాట ఇప్పుడంతా కూడా. అలాగే రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు వీళ్ళు. ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు. ఇక అన్ని రకాలుగా ఇతర వర్గాల వారు అందరికీ కూడా అన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. స్త్రీలకు మనశ్శాంతి లభిస్తుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వాళ్ళు మనము ఏం చేయాలండి అని అంటే, మనకి ఈ రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే చక్కగా ఈ రావి చెట్టు ఒకటి తీసుకోండి. రావి చెట్టుకి శనివారం నాడు బకెట్ నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు ప్రతి శనివారం అలా 18 వారాలు చేయాలా. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14గా ఉంది. ఆ తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం పడిపోయిందని బాధ అనేటటువంటిది ఉంటుంది. అది కాదు, ఖర్చు ఎక్కువ పెడతారు, ఆదాయం ఏం పడిపోలేదు మీకు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కాస్త డబ్బులు వచ్చినప్పటికీ కూడా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలాగే కొత్త స్నేహితులు మీకు పరిచయం అయినటువంటి వాళ్ళ రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇలా మీరు అనవసరమైనటువంటి ఖర్చు ఇవన్నీ కూడా చేసుకుని నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. మనకి ఇంతవరకు భాగ్యంలో ఉన్నటువంటి ఆ గురుగ్రహము మనకి మే 30, 2025 సంవత్సరం తర్వాత మనకి మిథున రాశిలోకి రావడం ద్వారా వీళ్ళకి ఆ గురువు గ్రహము యొక్క రుణాలు అనేటటువంటివి పెంచుతాయి. ఇక అష్టమ గురుడు కదండి, కాస్త ప్రతి పని కూడా 1-2 సార్లు ప్రయత్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమంలో శని ఉండేవాడు, ఇప్పుడు అర్ధాష్టమ రాహు అవుతాడు మే 30, 2025 సంవత్సరం నుంచి. అలాగే 5వ ఇంట్లోకి ఈ శని మార్చి 29, 2025 సంవత్సరం నుంచి వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి పిల్లల నుంచి అనేకమైనటువంటి ఒత్తిళ్లు మీకు కలుగుతాయి. పిల్లల ద్వారా మీరు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఈ కొట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పిల్లలు ఏదో ఒక తలపోటు మీకు తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగ విషయంలో కాస్త తీవ్రత అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. వర్క్ లోడ్ పెరిగిందేమో, మనం చేయలేకపోతున్నామేమో అనేటటువంటి సంశయాత్మకమైనటువంటి మనస్సు మీకు ఉద్యోగంలో ఉంటుంది. వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేకపోతూ ఉంటారు. కోపం అధికంగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట అనేటటువంటిది పండించడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే వాళ్ళు అప్పులు అనేటటువంటివన్నీ కూడా
తీర్చలేకపోతారు. ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కోవాలని మనసులో ఉన్నప్పటికీ కూడా రైతులకి ఇంకా కోరికలు నెరవేరవు. పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ కూడా మరి వివాహాలు కాస్త ఆలస్యంగా జరుగుతాయి, లేదా కంగారు పడి మీరు వివాహాలు కనుక చేసుకున్నట్లయితే ఆ వివాహాలన్నీ కూడా డైవర్సులు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి రద్దు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి. కేవలం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పికప్ బాగానే ఉన్నప్పటికీ కూడా. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినుములు నావుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఒక రావి చెట్టును తీసుకోండి, రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు మీరు జాగ్రత్తగా బకెట్ నీళ్లు పోసి చేయండి. ఈ విధంగా చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు శుభవస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయము 5, వ్యయం 5గా ఉంది. అలాగే రాజ్యపూజ్యము 1, అవమానం 5గా ఉంది. కాబట్టి అవమానం పాళ్ళు ఎక్కువగా ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే పెళ్ళిళ్ళు లేవో ఇమ్మీడియట్ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు టపా అని కుదిరిపోవడం, పెళ్ళిళ్ళు అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనం భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి విజయాలు మీరు సాధిస్తారు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు రాణిస్తారు. బిల్డర్లు ఎవరైతే ఉన్నారో మా స్థలాలు అమ్మడవట్లేదండి, లేకపోతే రియల్టర్స్ మా స్థలాలు బిల్డింగ్లో అమ్మడవట్లేదని బాధపడేటటువంటి వాళ్ళకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కలగడానికి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ వలన ప్రమాదం అనేటటువంటిది ఉంది. ఆ స్త్రీ మరి మిమ్మల్ని కబళించడానికి రెడీగా ఉంది. ఇకపోతే మనము పిల్లల నుంచి మనకి స్వల్పమైనటువంటి మానసిక అశాంతి అనేటటువంటిది రావడం అనేది విషయం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి 3వ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క శని మనకి మార్చి 29, 2020 సంవత్సరంతో 4వ ఇంట్లోకి వెళ్ళిపోవడం, 4వ ఇంట్లో ఉన్నటువంటి రాహు మరి మే 20 దాటిన తర్వాత 2025 సంవత్సరంలో మనకి కుంభరాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి చక్కగా మెస్మరిజం పవర్ పెరుగుతుంది, వ్యాపారాల్లో రాణింపు పెరుగుతుంది, బ్రహ్మాండంగా సాధిస్తారు. రైతులు అద్భుతమైనటువంటి వ్యాపారాలు మీరు చేయడం అనేటటువంటి జరుగుతాయి. ఇక అన్ని రకాల అపరాలు, బిజినెస్లు, ఫుడ్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా హాస్టల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మాదక ద్రవ్యాల సేవ చేసుకోవాలి అనేటటువంటి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా జాగ్రత్తగా మీరు ఉండాలి. డ్రగ్స్కు దూరంగా, తాగుడుకు దూరంగా మీరు ఉండండి. ఈ విధంగా కనుక మీరు ఈ యొక్క ఆడవాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది లభించడం జరుగుతుంది. వివాహాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇకపోతే లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఏమిటండి అని అంటే శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. అలాగే శనివారం నాడు రావి చెట్టు బకెట్ నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో మనకి ఆదాయము 8, వ్యయం 14గా ఉంది. ఆ తర్వాత ఈ రాజ్యపూజ్యము 4, అవమానం 5గా ఉందండి. కాబట్టి మకర రాశి వారి అందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడిపోబోతున్నారు. మార్చి 29, 2025 సంవత్సరం అంటే ఒక్కరోజు ముందే మనకు ఉగాదికి ముందు రోజు శనీశ్వరుడు మిమ్మల్ని వదిలేశాడు. చూసారా ఎంత అదృష్టవంతులో మీరు. కాబట్టి మకర రాశి వారు అంతా కూడా ఆనందంగా ఇక ఉంటుంది. గత సంవత్సరంలో అంతా కూడా ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఏదో నిర్వీర్యంగా ఉండడం, నిరాశగా ఉండడం అనేది జరుగుద్ది. ఇప్పుడు అంతా కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. ఇకపోతే
గురుడు మనకి పంచమలో ఉన్నటువంటి గురుడు మనకి షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి శత్రువులపై మీరు ఆధిపత్యం అనేటటువంటిది మీరు సాధించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కేతు ఒక్కటేనండి, కేతు బాగుండలేదండి మీకు. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు ఒంటరిగా ఉండకండి, జనం మధ్యలో ఉండండి. అలాగే ఈ మకర రాశి వారికి ధనస్థానంలోకి మీకు రాహు వచ్చేస్తున్నాడు. నోటి సంబంధమైనటువంటి దుర్వ్యసనాలు ఎక్కువ వచ్చేస్తాయి. కాబట్టి చాలామంది తాగుడు అలవాట్లు, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అలవాటైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళతో కనుక మీరు దూరంగా ఉండకపోతే పచ్చి తాగుబోతులు అయిపోవడం మాత్రం మీరు ఖాయం. అలాగే 3వ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క శని మనకి మార్చి 29, 2025 సంవత్సరం నుంచి మీకు మీ సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా చేస్తారు. ఇంతవరకు బద్ధకంగా ఎక్కువసేపు పడుకుని ఉన్నటువంటి వాళ్ళు మీరంతా కూడా యాక్టివ్ అయిపోతారు. కాబట్టి పనులన్నీ కూడా చక కదులుతాయి. అండ్ ఈ బిల్స్ మాకు రావట్లేదండి అని కాంట్రాక్టర్లు చాలామంది ఉంటారు. ఆర్ఎండ్బిలో, మున్సిపాలిటీలో, రైల్వేలో వాళ్ళందరికీ బిల్స్ వచ్చేయడం అనేటటువంటి జరుగుతాయి. రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో పాటు ఆమ్యామ్యాలు కూడా బాగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా వివాహాలు జరిగినాయి. దాంతో పోలిస్తే కొంచెం తగ్గుతాయి తప్ప వివాహాలు జరుగుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా సంతానం కలగడానికి కూడా మంచి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇక ఈ మకర రాశి వాళ్ళకి కొత్తగా ఏమిటండి అంటే శత్రు బాధ అనేటటువంటిది లేదు. కాబట్టి రోగ బాధ అనేటటువంటిది ఉంటుంది. వీళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి మనం ఏం చేసుకోవాలండి పరిహారాలంటే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు మీరు బకెట్ నీళ్లు పోసి చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క నెలంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా విశ్వావసునామ సంవత్సరం ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారి కోసం తెగ వెయిట్ చేస్తూ ఉందండి విశ్వావసునామ సంవత్సరం. మీకు వరాలు ఇస్తా అని. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఆదాయము 8, వ్యయము 14గా ఉందండి. 7 ఏమో రాజ్యపూజ్యము, 1 ఏమో అవమానంగా ఉంది. కాబట్టి కుంభరాశి వారంతా కూడా ఏమండి బాబోయ్ మాకు ఏలినట్స్ అని బాగా పట్టుకుందండి అని మేము చాలా బాధలు పడిపోతున్నాం, అప్పుల పాలైపోయాం, పనులు లేవు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ అనేది వచ్చేసింది. మీకు ఆదాయం పెరిగిపోతుంది. పనులు ఆల్రెడీ మంచిగా స్టార్ట్ అయిపోయినాయి. మీకు అందరికీ కూడా శుభ పరంపర స్టార్ట్ అయిపోయింది. రాజ్య పూజ్యం అనేటటువంటిది మీకు గౌరవమే గౌరవం. అందరికీ ఖర్చు పెట్టి చక్కగా యాత్రలు తీసుకెళ్తారు. అందరికీ ఖర్చు పెట్టి చక్కగా భోజనాలన్నీ పెట్టడము, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఆ పుణ్యం ఇప్పుడు మీకు వచ్చి ఈ యొక్క కుంభరాశి వారిని కాస్తుంది ఈ ఏలినాటి సమయంలో. అలాగే మీకు రావాల్సినటువంటి అప్పులు వస్తాయా రావా అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఖర్చులు అధికంగా చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాళ్ళు ఊర్లు వెళ్తారు. ఎక్కువ ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఈ సంవత్సరం అనేటటువంటివి ఎక్కువ జరుగుతాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా గుళ్ళు, గోపురాలు అనేటటువంటిది, భక్తిభావము అనేటటువంటిది ఈ సంవత్సరం బాగా పెరిగిపోతుంది. అసలే న్యాచురల్గానే భక్తులు అనుకోండి. రైతుల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రాహు గ్రహ ప్రభావంగా రైతుల పరిస్థితి బాగుండదు. వాళ్ళని నమ్ముకోరు. ఏ పంట వేయాలి అనేటటువంటి డైలమా స్థితిలో, కన్ఫ్యూజన్ స్థితిలో ఇదా అంటూ టైం వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి ఎవరైతే ధైర్యంగా ముందుకు దూసుకువెళ్ళిపోతారో అటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అన్ని వర్గాల వారికి కూడా కుంభరాశి బ్రహ్మాండంగా ఉంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. 108 ప్రదక్షిణాలు శనివారం నాడు ఉదయం 8 గంటలకి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా మనకి ఈ విశ్వావసునామ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 2గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 5గా ఉంది. ఆ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మీరంతా కూడా.
మరి బ్రహ్మాండంగా మీకు ఉద్యోగంలో అభద్రతా భావం లేదు, మీరు చేసేటటువంటి ఉద్యోగం సెక్యూర్డ్గా ఉంటుంది, విదేశాలకు మీకు వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం పోవడం వల్ల లాస్ట్ ఇయర్తో మనం పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు జీవితంలో క్లారిటీ వస్తుంది ప్రతి విషయం పట్ల. గత సంవత్సరం 2024 అంతా కూడా కన్ఫ్యూజన్స్తో గడిపారు మీరు. మరి 12ంట్లో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వల్ల పడక సౌఖ్యం తక్కువ, భర్తతో భార్యలతో మీరంతా కూడా వేరే వేరే దూర ప్రాంతాల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల నిద్ర బాగా ఎక్కువ పోతారు, బద్ధకం బాగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మీకు ప్రతి పని కూడా చేద్దాంలే చూద్దాంలే అని వేత ధోరణి, వేచి ఉండేటటువంటి ధోరణి బాగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క గురుగ్రహము అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వల్ల 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల ఎలా జరుగుతుందండి అంటే బ్రహ్మాండంగా మీన రాశి వాళ్ళందరికీ కూడా ఉంటుంది. పిల్లల నుంచి అనేకమైనటువంటి తలపోట్లు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే శత్రువులపై ఆధిపత్యం చేస్తారు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీకు బ్రహ్మాండంగా దూసుకు వెళ్ళిపోతారు ఆ షష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన. ఈ విధంగా మనకి చైనాకి ఇట్లాగా డ్రగ్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు చేయడము ఇలా అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృత్తిలో మీరు ప్రతి వ్యాపారంలో కూడా అధిక ఆదాయాలు తీయడము, ఖర్చు తక్కువగా పెట్టడము ఇవన్నీ చెయ్యాలని ప్రయత్నిస్తారు, కానీ మీకు కుదరదు అది. అందువలన ఈ మీనరాశి వాళ్ళకి అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది. ఇక ఉద్యోగ విషయాల్లో మీకు స్థిరత్వం ఉంటుంది. ఆఫీసర్స్, కొలీగ్స్, ఈ యొక్క సబార్డినేట్స్ మీకు అందరికీ కోఆపరేట్ చేయడం జరుగుతుంది. రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ఆలోచన సరళిలో మార్పు వస్తుంది మీకు. కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు, తర్వాత ఈ చేపల రొయ్యల చెరువులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు పనిచేయడం అనేటటువంటి జరుగుతాయి. మహిళలు మరి మమ్మల్ని సంప్రదించి ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నారండి, మా అత్తగారు మామగారు వాళ్ళు అంతా పనులు చేస్తున్నారు అనేటటువంటి సంతృప్తి అనేటటువంటిది బాగా పుష్కలంగా వీళ్ళకు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ పరిహారాలు ఏమిటంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మరి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టును చూసుకోండి, రావి చెట్టును చూసుకొని చక్కగా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ బకెట్ నీళ్లు వేసి చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.